బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఐమ్ టెలింగ్. లైఫ్లో ఎన్నైనా సినిమాలు తీయచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ ఫస్ట్ ఫిలిం ఉండే ఎక్స్పీరియన్స్ దిస్ వాట్ విల్ క్యారీ ఫర్ ఎవర్. ఆ ఎనర్జీ ఐ థింక్ ఫర్ ఎవర్ రిమెంబరింగ్ ఉంటుంది అది. మీరు చెప్పేది ఐ కెన్ పిన్ టు పిన్ ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ ఇఫ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఏంటంటే జస్ట్ బీ ప్రెసెంట్, అంటే ఏం లేదు, జస్ట్ బీ దేర్. ఇంకేం ఆలోచించకుండా అంటే నాకు అప్పుడు తెలియలేదు దాని వాల్యూ. అంటే దట్ ఫస్ట్ టైం అండ్ జరిగిన ప్రతిసారి అది ఏంటంటే అది ఏమైంది ఏమైంది ఏమో ఏం జరుగుతుందని లోపటే టైం ఒక 2-3 months గడిచిపోయింది నాకు. కానీ ఐ విష్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ అండ్ జస్ట్ బీ ప్రెసెంట్ దేర్. అంటే ఆ టైంలో జస్ట్ ఓకే. బోల్డ్ అండ్ యాక్చువల్లీ మనకి ఏంటంటే మనకి చాలా పర్టికులర్గా నిజాయితీగా చేసే వాళ్ళకి ఇప్పుడు అది యాక్టింగ్ అవ్వచ్చు ఆర్ డైరెక్షన్ అవ్వచ్చు, బికాస్ దాని మీద ప్రాణం పెట్టేస్తాం కాబట్టి అంత ఒక చిన్న ఏమంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవరైనా ఏదైనా ఒక చిన్న గ్లిచ్ ఏదైనా చెప్పారనుకో, లేదంటే ఇంకోటి ఏదైనా అది ఇక్కడ ఉందా అక్కడ ఉందా, లేదంటే అదేమైనా చేంజ్ చేశారా, ఇలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చిందనుకో చాలా కంగారు పడిపోతాం కదా, అది చేయాలి. బట్ యాక్చువల్లీ కొంచెం కామ్ డౌన్ అయ్యి నీ మనసుకు అన్నీ తెలుసు, నీకు ఏది కరెక్ట్ అనేది నీకు 100%, 10,000% తెలుసు. సో ఈ 3-4 days ఇఫ్ ఐ హ్యావ్ టు సే సంథింగ్, డోంట్ లెట్ ఎనీథింగ్ ఎఫెక్ట్ యూ అట్ ఆల్. మనం తీసిన అల్టిమేటివ్స్ ప్రేక్షకులు వాళ్ళ వెడ్డిక్ట్ వాళ్ళు ఎలాగో ఇస్తారు కదా. సో నాట్ ఈవెన్ అంటే ఆబ్వియస్లీ రివ్యూస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ ఎలా ఉండబోతుందో. బట్ అన్నిటిని మించింది మాత్రం యువర్ హార్ట్ విల్ నో వాట్ యు మేడ్. అప్పుడప్పుడు మనం తీసిన దానికంటే గొప్పగా పొగిడేయచ్చు, లేదంటే అప్పుడప్పుడు మనం ఎంతైతే మనం ఏదైతే నమ్ముతున్నామో దానికంటే కొంచెం కింద ఉండొచ్చు. కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. అఫ్ కోర్స్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఇట్ crosses that, but it's end of the day, in the long run, it's only about what you are feeling right now.